ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః. శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ మన్మథనామ సంవత్సరంలో అంతా కూడా సుఖంగా క్షేమంగా ఉండాలని, పృథివీ అంతా కూడా ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని, దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాలకులు సత్ప్రవర్తన కలవారై సద్బుద్ధి కలవారై ప్రజాక్షేమాన్ని కాంక్షిస్తూ సొంత లాభము కొంతమానుక పొరుగువారికి పాటుపడబోయ్ అని కదా, ఆ విధమైనటువంటి నీతి కలిగి ప్రజలంతా కూడా సుఖక్షేమాలతో ఉండాలని, అలాగే చక్కని వర్షాలు కురిసి సస్యశ్యామలంగా ఈ భూమి అంతా కూడా చక్కగా నీటితో తడిసి ప్రతి మొక్కకి ప్రతి గొంతుకి నీరు అందాలని, రోగ విముక్తులై రుణ విముక్తులై జనులంతా కూడా ఆరోగ్యంగా ఆహ్లాదంగా చక్కని క్షేమ స్థైర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ముందుగా శ్రీహప్పతిని ప్రార్థిస్తున్నాం. ఇది మన్మథనామ సంవత్సరం. ఈ మన్మథనామ సంవత్సరంలో అసలు మన్మథనామ సంవత్సర ఫలితం ఏమిటి? మన్మదాబ్ధే తదా లోకాత్ సత్కేళీ శీలలోలుపాః శాలీక్షు యవగోధూమైః నయనాభినవాధరాః. ప్రజలంతా కూడా చక్కని ఆలోచనలు కలిగి సదాచారం కలిగినటువంటి వాళ్ళై కాస్త విలాసవంతులై విలాసాలకు అలవాటు పడి సత్కేళియందు ఆసక్తి కలిగి చక్కని శీలము కలవారై ఉంటారట. అంతేకాకుండా భూమి వరి చెరకు ఎవలు గోధుమలు మొదలగు వానిచే ఈ భూమి అంతా కూడా రమ్యముగా ఉంటుందట. తెల్లని ధాన్యాలు సమృద్ధిగా ఫలిస్తాయట. ఇది మన్మథనామ సంవత్సరం యొక్క ఫలితం. ఇక ఈ మన్మథనామ సంవత్సరం ఫలితం ఈ పంచాంగ శ్రవణం చేసినట్లయితే మరి ఏమిటండి ఫలితం? ముందు అదొక్కగా తెలుసుకొని ఇక మన్మథనామ సంవత్సరం ఫలితం యొక్క ఫలితాంశంలోకి వెళ్ళిపోదాం. సరే, ఇవన్నీ తెలుసుకున్నాం. కానీ ఈ మన్మథనామ సంవత్సరంలో మనం పంచాంగ శ్రవణం కాస్త చేస్తూ ఉన్నాం. మరి పంచాంగ శ్రవణం వల్ల ఏమిటండి ఫలితం? శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. ఈవేళ పంచాంగ శ్రవణం చేసినట్లయితే శ్రీ కళ్యాణ గుణావహం అనేకమైనటువంటి కళ్యాణ గుణాలు అనగా చక్కని లోకహితం కోసమై సమాజ శ్రేయస్సు కోసమై ఈ విధమైనటువంటి చక్కని శుభకరమైనటువంటి గుణాలు మనలో ఏర్పడతాయట. రిపుహరం శత్రువులు నశిస్తారట. దుస్వప్న దోషాపహం దుస్వప్నాలు దూరం అవుతాయట. అంటే దుస్వప్నం వల్ల కలిగేటువంటి దోషం కూడా దూరం అవుతుందట. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గంగా నదిలో స్నానం చేసినట్లయితే ఏ తత్క్షణ పర్యంతం చేసినటువంటి మహాపాపాలన్నీ కూడా దూరం అవుతాయట. అలాంటి గొప్ప ఫలితం కూడా పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుందట. గోదాన తుల్యం రుణ గోదానం చేస్తే సామాన్యమైన ఫలితం అంటండి. అందుచేత గోదానం చేసినటువంటి మహత్తరమైనటువంటి ఫలితం కూడా ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుందట. అంతేకాకుండా ఆయుర్వృద్ధిదముత్తమం ఆయుష్ పెరుగుతుందట. శుభకరం
అన్ని అనేకమైనటువంటి శుభాలు జరుగుతాయి. సంతాన సంపత్ప్రదం, చక్కని సత్సంతానం కలుగుతుందట. అంతేకాకుండా నానా కర్మ సుసాధన, ఒకటేమిటండి, అనేకమైనటువంటి మంచి కర్మలు చేసినట్లయితే ఏ ఫలితమైతే ఏర్పడుతుందో అలాంటి శుభమైనటువంటి, అలాంటి చక్కనైనటువంటి గొప్ప ఫలితం ఏర్పడుతుందట పంచాంగమకర్ణ్యత, పంచాంగ శ్రవణం చేసినట్లయితే. సరేనండి, ఇక పంచాంగ శ్రవణం ఈ మన్మథ నవ సంవత్సరానికి ఎవరికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి, ఎవరెవరికి ఏ విధమైనటువంటి అధికారం లభించిందో ఒక్కసారి చూద్దాం. ఈ సంవత్సరం రాజు శని, అలాగే రాజు యొక్క వాహనము అశ్వమట, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురువు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, దైవజ్ఞుడు చంద్రుడు, పురోహితుడు శుక్రుడు, గణకుడు శని, జంగమాధిపతి గురువు, పశుపాలకుడు బలభద్రుడు, స్థానరక్షకుడు గోపాలుడు, పరీక్షకుడు గురువు, అశ్వాధిపతి కుజ, గజాధిపతి శుక్ర, పశ్వాధిపతి శుక్రుడు, దేవాధిపతి గురువు, నరాధిపతి చంద్రుడు, గ్రామాధిపతి గురువు, వస్త్రాధిపతి శని, రత్నాధిపతి చంద్రుడు, వృక్షాధిపతి బుధుడు, అలాగే శ్రావణ వర్షాధిపతి రవి, సర్పాధిపతి చంద్రుడు, సర్పాధిపతి శని, మృగాధిపతి చంద్ర, జగల్లగ్నాధిపతి చంద్ర, త్రీణాం అధిపతి చంద్రుడు, కోశాధిపతి శుక్రుడు, యుద్ధాధిపతి చంద్రుడు, ఛత్రాధిపతి గురువు, అజాధిపతి చంద్రుడు, వ్యవహారాధిపతి గురువు, వ్యాపారాధిపతి చంద్రుడు, వర్షాధిపతి చంద్రుడు, శుభాధిపతి చంద్రుడు, తటాకాధిపతి చంద్రుడు. నవగ్రహాలకి ఆయా ఆధిపత్యాలు వచ్చాయి. ఇక ఈ సంవత్సరం ఈ ఆధిపత్యాల వల్ల వర్షధాన్యాదులు ఏ విధంగా ఉంటాయి, వర్షం ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు నవనాయక ఫలితం వల్ల ఏర్పడేటువంటి ఫలితాలు కూడా ముందు తెలుసుకుందాం. రాజు శని అవటం వల్ల పని ఫలితం, చోరాగ్నిశస్త్రబాధాభి పీడ్యంతే మనుజాభృశం అల్పసస్యం వా అల్పవృష్టిం కరోత్వభార్గవశని. ఈ సంవత్సరం శని రాజు అవట చేత మనుష్యులు ఆయుధముల వలన, చోరుల వలన కాస్త బాధపడతారట. అగ్ని భయాలు సంభవించే అవకాశాలు ఉన్నాయట, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయట. పంటలు కాస్త తక్కువగా పండే అవకాశం కూడా కనబడుతుందట. వర్షాలు కూడా కాస్త కొంచెం తక్కువగా ఉండే అవకాశం కూడా రాజు శనవడం వల్ల ఏర్పడుతుందట. అలాగే రాజు యొక్క వాహనం అశ్వం అవడం వల్ల భూకంపాది ఉపద్రవాలు, మహాభయము, రాజులు కాస్త యుద్ధాసక్తులై ఉండటం, వర్షాభావం, వర్షం కాస్త కావలసినటువంటి దానికన్నా అవసరానికన్నా కాస్త తక్కువ పడటం, ఆహార ధాన్యం యొక్క కొరత కొంచెం ఏర్పడే అవకాశం కూడా కనపడుతోందట అశ్వం పైన అధిరోహించడం వల్ల రాజు. ఇక మంత్రి కుజుడు, ఆ మంత్రి కుజుడి వల్ల పట్టణాలు, గ్రామాలు, అరణ్యాలు మొదలైనన్నీ కూడా కాస్త అగ్నిభయం ఏర్పడి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందట. అల్పవర్షం, కాస్త వర్షం తగ్గే అవకాశం ఉంది. రాజుల మధ్య, రాజ్యముల మధ్య కాస్త యుద్ధ భయము, కలహాలు ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. ఇక సేనాధిపతి చంద్రుడవటం వల్ల, చంద్రుడి వల్ల వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంది. కానీ ఈ మిగతా ముందు వచ్చినటువంటి ఆధిపత్యాల వల్ల కాస్త వర్షం తక్కువ అవుతుందని చెప్తున్నారు. అంచేత చంద్రుడు ప్రధానంగా వర్షానికి దాని ఫలితం ఉంటుంది కనుక చంద్రుడు సేనాధిపతి అవటం వల్ల వర్షాలు చక్కగా కురుస్తాయట. వస్తువులు అధిక వెలలు కలిగి ఉంటాయట. జనులు రోగరహితులై ఉంటారట. గోవులు అధికంగా పాలిస్తాయట. జనులు సుఖవంతులవుతారట. ఇక సస్యాధిపతి గురువు ఫలం, గురువు సస్యాధిపతి అవడం వల్ల ఎవలు, గోధుమలు, శనగలు పూర్ణంగా పండుతాయి. పసుపు రంగు నేల ఫలవంతమవుతుందట. ఇక అపర సస్యాధిపతి బుధుడు అవడం వల్ల కాస్త ఆ సమయంలో మధ్యమ వర్షాలు కురవడం, కాస్త మేఘములు వాయువుచే పీడింపబడి అది వాయువు అధికంగా ఉండడం వల్ల వర్షం వచ్చినట్టే వచ్చి ఇక్కడ ఉండి మరొక ప్రాంతంలో పడటం, ఇలాంటివి జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ధాన్యాధిపతి బుధుడు, ఈ సంవత్సరం బుధుడు ధాన్యాధిపతి అవట చేత సామాన్య వర్షములు, తక్కువ పంటయు, వాయుపీడిత మేఘములు కూడా ఉంటాయట. ఇక అర్ఘాధిపతి చంద్రుడు అవటం వల్ల కాస్త వర్షాలు అనుకూలంగానే కురిసే అవకాశం ఉంది. పంటలు చక్కగా పండే అవకాశం ఉంది. ఇక మేఘాధిపతి చంద్రుడు అవటం వల్ల యథావిధిగా వర్షాలు, ధాన్యాలు బాగానే ఉంటాయి. గోవులు సమృద్ధిగా విశేషంగా పాలిస్తాయని చెబుతూ ఉన్నారు. ఇక
నీరసాధిపతి గురువు అవటం వల్ల పోకలు, అన్ని రకమైన రత్నములు, బంగారము, ధాన్యము, దూది, చర్మము, పువ్వులు, చందనము మొదలైనటువంటివన్నీ కూడా వృద్ధి చెందుతాయట. బ్రాహ్మణుడు ధర్మ కార్యాసక్తులై ఉంటారట. సుఖంగా ఉంటుందట ఈ పృథివీ అంతా కూడా. ఇక ఉపనాయక ఫలం మొత్తం 40 స్థానాలలో 25 శుభస్థానాల శుభగ్రహాలకి, అలాగే 15 స్థానములు పాపగ్రహాలకు రావటం వల్ల శుభత్వమే ఎక్కువగా ఉంది ఈ సంవత్సరము. ఇక ఈ సంవత్సరం మేఘోత్పత్తి ఏ విధంగా ఉందంటే, పద్మనామక భూవాహక శేషుడు భూని భారాన్ని వహిస్తూ ఉన్నాడు. పద్మకే భూమివాహేతు నాగే స్యాదుత్తమం ఫలం ప్రజానాం సుఖమత్యంతం ఆరోగ్యం జాయతే ధ్రువం. ఈ భూవాహక శేషుడు ఎవరైతే ఉన్నారో, పద్మనామక భూవాహక శేషుడు, తద్వారా ప్రజలకు సుఖము, ఆరోగ్యము, భోగభాగ్యములు, పాడి పంటలు విశేషంగా కురుస్తాయట. ఇక ఆఢక నిర్ణయం. ఈ సంవత్సరము 60 యోజన విస్తీర్ణం 100 యోజనమున్నతం ఆఢకస్య ప్రమాణంతో దేవమానేన గణ్యతే. 10 భాగా సముద్రేషు 10 భాగాలు సముద్రంలో వర్షం పడుతుందట. పర్వతేషు సప్తచ పర్వత ప్రాంతాల్లో 7 భాగాలు పడుతుంది. 2 భాగౌ భూమి పర్జన్యే 2 భాగాలు భూమిపైన పడుతుందట. ఈ విధమైనటు వర్షమే ప్రభావం మనకి ఈ విధంగా ఉంది. ఇక ఈ సంవత్సరం వర్షధాన్యాదులు ఏ విధంగా ఉన్నాయి, వర్షధాన్యాదుల యొక్క విషయం అంతా కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ భాగాలు ఏవేవి ఎన్నెన్ని పాళ్ళు పండుతాయి అవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం మన్మథనామ సంవత్సరంలో వర్షధాన్యాదులు ఎన్నెన్ని పాళ్లలో ఉన్నాయో తెలుసుకుందాం. వర్షం 13 పాళ్ళు, ధాన్యం 15 పాళ్ళు, శీతం 7 పాళ్ళు, తృణం 7 పాళ్ళు, ఉష్ణం 17, మారుతం 13, ప్రజావృద్ధి 15, తన్నాశం 15, రాజవిడ్డూరం 11, ఉగ్రం 5, పుణ్యం 5, పాపం 5, వ్యాధి 15, ఉపశమనం 15, ఆచారం 3, అనాచారం 19, జన్మాని 17, మరణాన్ని కూడా 17 సమానంగా ఉన్నాయి. దేశోపద్రవం 5, దేశ స్వాంతం 19, చోరభయం 11, చోరభయ నివృత్తి 17, అగ్నిభయం 5, శాంతి 11, మృగోపద్రవం 3, మృగక్షయం 17, కీటక భయం 3, తన్నాశం 13 పాళ్ళు, మూషక భయం 17, తన్నాశం 9 పాళ్ళు, సర్పోపద్రవం 13 పాళ్ళు, తన్నాశం 11, కామం 3, లోహం 7, మోహం 7, మధం 3, మాత్సర్యం 13, సుఖం 3, దుఃఖం 7, భోగం 9, అలాగే విడంబం 9, మనోవేదన 7, ద్వేషం 3, ప్రతిష్ట 15, అప్రతిష్ట 9, ద్యూతం 19, మత్తత 11, పురుషోత్పత్తి 19, స్త్రీ ఉత్పత్తి 9, ధాతు 15, భయం 3, శౌర్యం 7, దుష్ట నిగ్రహం 11, శిష్టపాలనం 15, సత్యం 19, అసత్యం 5, విశ్వాసం 7, అవిశ్వాసం 9, దయ 11, నిర్దయ 13, న్యాయం 15, అన్యాయం 17, సస్యవృద్ధి 8, తన్నాశం 7, పశువృద్ధి 7, తన్నాశం 5, శుకవృద్ధి 7, తన్నాశం 7, ధృమకీటక వృద్ధి 8, తన్నాశం 8, క్షుధ 13, తృష్ణ 1, నిద్ర 3, ఆలస్యం 5, ఉద్యమం 11, శాంతం 13, క్రోధం 11, డంభం 3, మిత్రభేదం 1, ఇష్టత 13, రసనిష్పత్తి 7, ఫలాని 11, ఉత్సాహం 9, కపటం 3, నిష్కపటం 13, ధార్మికం 17, అధార్మికం 1, గోవృద్ధి 4, తన్నాశం 4, కీటక వృద్ధి 4, తన్నాశం 13, శలహవృద్ధి 1, తన్నాశం 1, మశక వృద్ధి 1, తన్నాశం 7, మత్కృణం 4, తన్నాశం 7, వృశ్చికం 10, తన్నాశం 10, వ్యాఘ్రం 13, తన్నాశం 10, పక్షివృద్ధి 5, తన్నాశం 4, ధేనువృద్ధి 3, తన్నాశం 3, మహిషవృద్ధి 2, తన్నాశం 2, మృగవృద్ధి 1, తన్నాశం 4, చాగవృద్ధి 4, తన్నాశం 1, అశ్వవృద్ధి 3, తన్నాశం 3, గజవృద్ధి 1, తన్నాశం 2, ఉష్ణవృద్ధి 2, తన్నాశం 3, విప్రవృద్ధి 1, తన్నాశం 4, క్షత్రియవృద్ధి 5, తన్నాశం 3, వైశ్యవృద్ధి 4, తన్నాశం 4, శూద్రవృద్ధి 3, తన్నాశం 1, మ్లేచ్ఛవృద్ధి 4, తన్నాశం 4, సంకరవృద్ధి 3, తన్నాశం 1, నవరత్న వృద్ధి 3, తన్నాశం 5, మరకతం 2, మాణిక్యం 3, వజ్రం 4, వైఢూర్యం 5, గోమేధికం 1, పుష్యరాగం 1, ఇంద్రనీలం 1, ప్రవాళం 1, మౌక్తికం 1, ఇతర రత్నాలన్నీ కూడా 1 పాళ్ళు ఉన్నాయట. సువర్ణం 2 పాళ్ళు, రజితం 10, తామ్రం 2, కాంస్యం 2, లోహం 12, అయం 8, త్రపు 10, సీసం 10, రసవృద్ధి 6, వ్రీహి 10, శాలి 4, కుళుత్త 14, తిల 2, మాష 10, ముద్గ 8, సర్షప 2, చణక 14, ఆఢక 14, గోధుమ 12, కోద్రవ 4, ప్రియం 10,
యవ 12, శ్యామ 6, రాజమాష 14, నీవార 16, సింభి 12, పనస వృద్ధి 10, నారికేళం 19, మాతులుంగ వృద్ధి 22, జంభీర 4, ఖర్జూర 10, రంభాష 19, చూత 7, కపిత్త 19, తింత్రిని 25, ధాత్రీఫలం 1, అతివృష్టి 7, అనావృష్టి 17, మూషకం 11, శలభం 3, శుకవృద్ధి 9, స్వచక్రం 3, పరచక్ర భయం 17, స్వప్నం 8, సుషుప్తి 10, జాగ్రత్త 2, క్రోధం 12, సంగమం 8, జ్ఞానం 10, అజ్ఞానం 10, అండజ 13, స్వేదజ 15, ఉద్బీజ 7, జరాయుజ 7, స్థావర 17, జంగమ 13, విద్యుత్ 0, శిలాపాతం 4, గర్జితం 0. ఈ విధమైనటువంటి వర్షధాన్యాదులు ఈ విధంగా గణితం ద్వారా లభించినటువంటి ఈ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇది ఈ సంవత్సరంలో ఇక వర్షధాన్యాదులు ఎవరెవరు రాజు ఎవరు మంత్రి ఏ విధమైనటువంటి ఫలితాలు ఎవరికి కలిగాయి ఆ ఫలితాల వల్ల ఏ విధమైనటువంటి ఫలం కలుగుతుందో తెలుసుకున్నాం. ఇక ఈ సంవత్సరం వర్ష జగల్లగ్న ఫలితాలు అంటే దేశారిష్ట యోగాలని కొన్ని ఉంటాయి. ఆ తర్వాత దేశ హితాన్ని కోరేటువంటి కొన్ని యోగాలు ఉంటాయి. వర్ష జగల్లగ్న ఫలితాలని అంటారు. ఈ వర్ష జగల్లగ్న ఫలితాల వల్ల దేశ ప్రపంచ క్షేమం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం ఈ మన్మథనామ సంవత్సరంలో వర్ష జగల్లగ్నాలను పరిశీలించి చూసినట్లయితే వర్ష జగల్లగ్నాల్లో కర్కాటక లగ్నం అయింది మరియు జగల్లగ్నం కూడా కర్కాటక లగ్నమే అయింది. గురువు ఉచ్చస్థానగత ఈ రెండిట్లలో కూడా గురువు ఉచ్చస్థానగతుడే ఉండుట ఒక విశేషము. వర్షలగ్నంలో భాగ్య షష్టాధిపతి గురువు కర్కాటకంలో లగ్నస్థితి లగ్నాధిపతి చంద్రుడు భాగ్యస్థానంలో ఉండుట అలాగే గురుచంద్రు యొక్క పరివర్తన ఒక విశేషం. అంతేకాకుండా భాగ్యస్థానం గురు వీక్షించుటయు సప్తమ అష్టమాధిపతి శని పంచమ కోణంలో ఉండుటయు చతుర్థ వ్యయాధిపతి అష్టమ స్థానంలో చతుర్థ లాభాధిపతి దశమ కేంద్ర స్థితి అలాగే రాహుకేతులు తృతీయ భాగ్యములో అంతేకాకుండా భాగ్యస్థానంలో చాతుర్గ్రహ కూటమి అయినను బృహస్పతి నవమీక్షణ వల్ల ఒక జగల్లగ్నంలో రవి గురువులు ఉచ్చస్థితిలో ఉండుట గురుచంద్రుల సమసప్తక స్థితి దశమ కేంద్రంలో రవి బుధ కుజులు పంచమ కోణంలో శనిపై కుజ వీక్షణ ఆ తర్వాత జూలై 14వ తేదీ తర్వాత శని వీక్షణ గురువుపై ఉండుట గురువుపై కుజ వీక్షణ శుక్రుడు స్వక్షేత్రంలో శని శుక్రుల సమసప్తక స్థితి ఈ రకమైనటువంటి దేశారిష్ట యోగాలు కానీ కొన్ని దేశానికి సమాజానికి ఈ ప్రకృతికి అనుకూలమైన యోగాలు ఉండటం వల్ల వీటి వల్ల ఏం ఫలితం కలుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఆధారంగా ఆలోచన చేసినట్లయితే విచారించినట్లయితే పరిపాలనా రంగంలో అనేకమైనటువంటి చక్కని అనేకమైన మార్పులు వస్తాయట. ఎక్కువగా శుభయోగాలే కనపడుతున్నాయి. లోకహితం కోసము ప్రజాహితం కోసము పాలకులు ఆలోచనలు మొదలు పెడతారు. అంతేకాకుండా వత్సరారంభంలో శనిపై అంగారక వీక్షణ వైశాఖంలో కుజశంలో పరస్పర వీక్షణ జ్యేష్ఠమాసంలో రవిశన సమస్థితి ఈ విధమైనటువంటి గ్రహస్థితుల ఆధారంగా పాలకులకు పరస్పర అవగాహన పరస్పర సహకారం చేత దేశాభివృద్ధికి పాటుపడాలనేటువంటి యోచన సద్బుద్ధి కలిగే అవకాశాలు ఉన్నాయట. పాలకులు సద్బుద్ధి కలవారై సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తారట. పాలకుల సదాలోచనలు కలిగి భారతీయ సనాతన ధర్మము వేద ఇతిహాస పురాణములను గౌరవించే అవకాశం ఉందట. అంతేకాకుండా నాయకత్వ ఫలితాన్ని కూడా అందుకునేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రపంచము భారతదేశం యొక్క విశిష్టతను గుర్తిస్తుంది. ప్రపంచ దేశాలలో భారత్కు మద్దతు సాధించడంలో భారత ప్రభుత్వం చాలా వరకు సఫలమవుతుందట. రాజు వేచి చూసే ధోరణి మంత్రి తొందరపాటు ఆవేశపూరితమై అవుట చేత కొంత సమన్వయ లోపం మాత్రం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. కేంద్రంలో ప్రతిపక్షాలు సైతం ఆక్షేపించని విధంగా పాలన ఏర్పడే అవకాశం కనబడుతోందట. నూతన విద్యా విధానాలు రూపొందించే అవకాశం ఉంది. అయితే ఇందులో కొంత అవరోధాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయట. నూతన రాజకీయ సమీకరణను ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. కొందరు నాయకులు ఒక రకమైనటువంటి నీచమైన ప్రక్రియ ద్వారా భంగపడే అవకాశం కూడా కనపడుతోంది. పారిశ్రామికంగా ఆర్థికంగా దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపే విధంగా
ప్రయత్నాలు జరుగుతాయట. అందులో కృతకృత్యులు కూడా అవుతారు. రాష్ట్రంలో కూడా పరిశ్రమల అభివృద్ధికై మొదటి అడుగు పడుతోందట. విద్యా విధానము, ఉన్నత విద్యలో స్వార్థపూరితమయ్యే అవకాశం కూడా ఉంది. మతము, కులము ఆధారంగా ప్రధానమైనటువంటి ఆకర్షణలు ఏర్పడతాయి. భారతదేశ సహనము, అతిమంచితనము, అసమర్థత కాదని మన దేశం నిరూపిస్తుంది. తీవ్రవాదులు వింత విచిత్ర రీతుల్లో విజృంభించే అవకాశాలు కూడా ఉన్నాయట. భారత్కు సరిహద్దు దేశాలతో సమస్యలు మాత్రం ఎక్కువయ్యే అవకాశాలు కూడా కనపడుతుంది. భారత రక్షణ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తుంది. సామాన్యుడికి ఉన్నత విద్య సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. స్త్రీలపై జరుగుతున్నటువంటి పాశవిక చర్యలను అణుచుటకు అనేకమైనటువంటి కఠిన చట్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. కానీ ఆచరణ మాత్రం నేతి బీరకాయలో నెయ్యిలాగే ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రజలు కామాసక్తులు, వ్యసనములకు లోనయ్యి ఆకర్షితులయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. పాలకులు ఎంత సుపరిపాలన అందించినా కొందరి ప్రవర్తన వల్ల నేర చరిత్రలు తలనొప్పిగా పరిణమించే అవకాశం కూడా కనబడుతోందట. వాహన ప్రమాదాలు అధికమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం. జల వాయు ప్రమాదాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు అధికంగా కనబడుతున్నాయి ఈ సంవత్సరం. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పరిస్థితి కాస్త ఉండాల్సిన పరిస్థితి కనబడుతోంది. బొగ్గు, అగ్ని, లోహాలు, ఖనిజములకు సంబంధించినటువంటి వివాదాలు, కుంభకోణాలు వెలుగు చూసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అధికార వర్గానికి, పాలకులకు ఏ విధంగానైనా అప్రతిష్ట ఆపాదించాలని కొందరు ఈ రకమైనటువంటి ఆలోచనలు కూడా, క్షణికావేశ నిర్ణయాలు కూడా తీసుకొని ఇబ్బంది పరిచే అవకాశాలు కనపడుతున్నాయి. చలి తీవ్రత కాస్త ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. రాష్ట్రాల మధ్య వివాదాలు, తగాదాలు పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వ్యవసాయ రంగం అనేకమైనటువంటి పరీక్షను ఎదుర్కొని నిలబడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. భారతీయ సనాతన ప్రాచీన ఆయుర్వేద వైద్యము అందరికీ శిరోధార్యం అవుతుంది. ప్రపంచమంతా కూడా గుర్తిస్తుంది. ఆయుర్వేద ప్రాముఖ్యత, విశిష్టత పెరుగుతుంది. స్త్రీలు అధిక క్షణికాపేక్ష పరులు కాకుండా కాస్త సంయమంతో వ్యవహరించాలని ఈ సంవత్సరం సూచన. ఎందుకంటే ఏ ఇల్లు బాగుపడాలన్నా, ఏ సమాజంలో కూడా చక్కని ప్రశాంతత, చక్కని ఉన్నతి కావాలన్నా కానీ స్త్రీని గౌరవించటం, స్త్రీకి చక్కని విలువ, గౌరవాలు ఇవ్వటం అవసరం గనక ఆ స్త్రీ ఆవేశంగా ఉండకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత సమాజాందే కనుక ఆ విధమైనటువంటి చిన్న చికాకు కనపడుతోంది. విలాసాలు, భోగలాలస ఎక్కువవుతుంది. ధాన్యాల ధరలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రపంచ శాంతికై యజ్ఞయాగాదులు ఎక్కువగా చేయవలసిన బాధ్యత ఉంటుంది. ప్రపంచ శాంతికై భారతదేశము ఒక పాత్ర అవసరమవుతుంది. అదంతా కూడా ప్రపంచం గుర్తిస్తుంది భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కూడా. ప్రముఖులకు కారాగార వాసం కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. జనాకర్షణ కలిగిన ప్రముఖ నాయకులకు ప్రమాద సూచన కూడా కనపడుతుంది. అరిష్టాలకు కాస్త ఎక్కువనే కనబడుతున్నాయి ఈ సంవత్సరం. భారత్కు సరిహద్దు దేశాలతో నమ్మక ద్రోహము, ఒకసారి కూడా యుద్ధమేఘం కూడా ఆవరించే అవకాశాలు కూడా కనపడుతున్నాయని తెలుస్తోంది ఈ సంవత్సరం. ఈశాన్య రాష్ట్రాల్లో, ఈశాన్య దేశాల్లో అరిష్టాలు, శాంతి భద్రతకు భంగం ఏర్పడుట, అంతుచిక్కని జనులకు కలవరపరిచే నూతన వ్యాధులు ఒక సవాలుగా మారే అవకాశం. పాలనా వ్యవస్థలో రక్షణ శాఖ, పోలీసుల యొక్క పాత్ర ఎక్కువవుతుంది. భూకంప సూచనలు కనపడుతున్నాయి. అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి. రసవస్తువులకు, తైల పదార్థాలకు ధరలు పెరుగుతాయి. అనేక సమస్యలకు ప్రజలకు పరీక్షాకాలంగా ఉంటుంది. నీటి సమస్యలు, వివాదాలు, వైద్య శాస్త్రంలో విశేష కృషి, అభివృద్ధి కనపడుతోంది. అల్పపీడనము, తుఫాన్ల వల్ల కొంత నష్టం కలగవచ్చు. భూముల ధరలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంది. నెమ్మదిగా ఇంతవరకు ఉండేటువంటి స్తబ్దత మెల్లమెల్లగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. భూ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. పర్వత ప్రాంతాలలో జలప్రళయాలు, బీభత్సాలు, సముద్రంలో కూడా జల ప్రమాదాలు, జల ప్రళయము, భూకంపాలు గోచరిస్తున్నాయి. వాయుపీడ ఎక్కువగా, ఎండలు ఎక్కువగా కావచ్చు. మాదక ద్రవ్యాలు సామాన్యులకు కూడా లభ్యమయ్యే విధంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. వర్షము సామాన్య వర్షం అయినా కానీ సస్యానుకూల వర్షాలు పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకచోట అతివృష్టి, మరొక చోట అనావృష్టి. నదీ నదములు కొంతవరకు పూర్ణం కావచ్చును. ఎత్తులకు కాస్త అరిష్టం ఉంది. వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం తూమెడు వర్షము, ఏకాడక వాయువు కలిగి ఉంటుందట. కళారంగానికి సామాన్యంగా ఉంది, కాస్త ఇబ్బందులు ఉన్నాయి.
కళారంగంలో ప్రముఖులకు కాస్త అరిష్టం కూడా ఈ సంవత్సరం కనబడుతోంది. పశ్చిమ దేశాలకు, ప్రాంతాలకు, నైరుతి దిశగా ఉన్న దేశాలకు అరిష్టం కనబడుతోంది. నీటి సమస్యలు, యువకులు సోమరులవుట గమనించవచ్చు. ఈ సంవత్సరం భారత ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతాలకు అరిష్టంగా ఉంది. సరిహద్దులలో యుద్ధమేఘాలు ఆవరించుట, భారత ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకులు, జాతీయ సంపద, దేశ ఆర్థిక స్థితిలో కొంత మెరుగు కనబడుతోంది. ఈ విషయంలో దౌత్య సంబంధాలు, సమాచార పత్రికా రంగానికి కూడా అనుకూలంగా ఉంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో వ్యసనపరమైన వివాదాలు, శిశు సంక్షేమంలో మందకోడితనము, పరిశోధనా రంగంలో విశేష కృషి, సౌఫల్యత, అంటువ్యాధులు, అంతుచిక్కని కొత్త వ్యాధులు, వాయు జల రక్షణ విషయాల్లో భారత్ పటిష్టంగా ఉంటుందట. విదేశీ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. విమాన, రైలు, బస్సు ప్రమాదాలు ప్రముఖ నేతలకు అరిష్టము. ఆత్మహత్యలు ఎక్కువయ్యే అవకాశం కూడా కనబడుతోంది. దీర్ఘకాలిక ప్రణాళికలు ప్రయోజనాన్ని ఇస్తాయట. ఆ దిశలో కృషి, న్యాయ వ్యవస్థ, అధికారులు, పాలనా వ్యవస్థలో జోక్యము, సోమరితం ఏర్పడతా, పర్వతాలు, అడవుల రక్షణకే ఆలోచనలు, వ్యవసాయ రంగం కొంత నత్తనడక, విమానాశ్రయాల్లో విషయంలో జాగ్రత్తలు అవసరం. సముద్రతలం అల్లకల్లోలం, రహస్య నిగూఢ సంస్థల విషయం బట్టుబాయలు ఇలాంటి కొన్ని కనబడుతున్నాయి. క్లబ్బులు, విలాస ప్రదేశాలు వివాదాస్పదమవడం, వృష ప్రయోగాలు, పర్వత ప్రాంతాల్లో ప్రకృతి బీభత్సం, క్రీడారంగానికి కాస్త అనుకూలంగా ఉంది. అకాల వర్షాలు, ఆగ్నేయ దిక్కు కొంత అరిష్టం కనబడుతోంది. బంగారు లోహాలకు ధరలు, లోహాలు కాస్త కొంత తగ్గే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. పసుపు రంగు, తిలలు, రంగు ధాన్యములు అధికంగా పండే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా ఒక సూచనప్రాయంగా మాత్రం తెలిపేటువంటి ఫలితాలు. ఇవి కేవలం ఆయా నాయకుల ద్వారా గ్రహస్థితి ఆధారంగా మాత్రమే పెద్దలు అనుసరించిన మార్గం ద్వారా, గతంలో పెద్దలు మనకు చెప్పినటువంటి మార్గం ద్వారా గ్రంథాధారితమైనటువంటి కొన్ని ఫలితాలు ఇవన్నీ కూడా సూచనప్రాయం మాత్రమే. అయితే ఇవన్నీ కూడా సహజంగా గణితంలో వచ్చేటువంటి దేశారిష్ట యోగాల వల్ల జ్యోతిషశాస్త్రం మనకు తెలిపినటువంటి విషయం. అన్నింటి నుంచి అధిగమించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అనేకమైనటువంటి అరిష్టాల నుంచి మనం బయటపడడానికి అనేకమైనటువంటి మార్గాలు. ఏమిటవి? చక్కని సాటి మనిషికి సహాయపడటం, ప్రతి గృహంలో కూడా స్త్రీ కంట నీరు పెట్టకపోవటం, స్త్రీని గౌరవించటం ప్రథమమైనటువంటి విషయం అది. అలాగే వృద్ధులను వృద్ధాశ్రమంలో కాకుండా వాళ్ళకి ఆ వృద్ధాప్యంలో కాస్త సమయానికి కొద్దిగా ఒక బుక్క అన్నమైనా పెట్టడం, వాళ్ళని కాస్త సుఖంగా చూసేటువంటి ఆ విధానం రావాలి. వారు కంట నీరు పెట్టడం వల్ల కూడా ఆయా కుటుంబాలకు చక్కగా అనుకూలత ఉండదు. అలాగే కర్మభూమి అనేది మన భారతదేశంలో యజ్ఞయాగాదులు విశేషంగా చేయటం, పర్యావరణాన్ని రక్షించడం వల్ల ప్రతి ఇంటికి కూడా ఒక తులసి చెట్టు, ఒక వేప చెట్టు ఖచ్చితంగా పెంచండి. భవిష్యత్ తరాలకు మనం అనుకూలం చేద్దాం. అంతేకాకుండా తద్వారా ఈ రెండు కూడా దేవతా వృక్షాలు గనక తద్వారా మనకు చక్కని వర్షాలు కురిసి లోకమంతా కూడా, ప్రజలంతా కూడా సస్యశ్యామలంగా వర్షాలు కురిసి ప్రజలు పంటలు సరిగా పండి ప్రజలంతా కూడా సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు. అనేకమైనటువంటి వింతవాదు వ్యాధుల నుండి బయటపడతాం. అంతేకాకుండా మన యొక్క బాధ్యత సమాజానికి కానీ దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలని మన ఉండేటువంటి 24 గంటల్లో ఒక 10 నిమిషాలు దేశం కోసం ఆలోచించి ఆ దేశం కోసమై మన ఇష్టదైవాన్ని ప్రార్థన చేయాలి. ఈ విధమైనటువంటి విషయాల వల్ల అనేకమైనటువంటి చక్కని ఫలితాలు మనం పొందుతాం. అనేకమైన అరిష్టాల నుంచి మనం బయటపడతాం. ఇవి ఈ సంవత్సరం సూచనప్రాయంగా తెలిపినటువంటి వర్ష జగర్లగ్న ఫలితాలు. ఈ సంవత్సరం ఇక మౌఢ్యాలు, గ్రహణాల గురించి ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరం గురు మౌఢ్యము నిజాషాఢ బహుళ త్రయోదశి బుధవారం 12/8/2015 నుండి శ్రావణ బహుళ దశమి సోమవారం వరకు 7/9/2015 వరకు ఉంటుందట. శుక్రమౌఢ్యము ఈ సంవత్సరం నిజాషాఢ బహుళ ఏకాదశి సోమవారం 10/8/2015 నుండి శ్రావణ శుద్ధ అష్టమి ఆదివారం 23/8/2015 వరకు శుక్రమౌఢ్యమి. ఇక కర్తరి 5/5/2015 నుండి 29/5/2015 వరకు వాస్తు కర్తరి. ఇక పుష్కరాలు ఈ సంవత్సరం బృహస్పతి సింహరాశి ప్రవేశం చేత గోదావరి నది పుష్కరాలు వస్తున్నాయి. ఆ పుష్కరాలు 14 జూలై నుండి 12 రోజులు ఉంటాయి. 14 జూలై నుండి 25 జూలై వరకు గోదావరి పుష్కరాలు. ఈ గోదావరి పుష్కరాలంతా కూడా
మన ఆంధ్రదేశంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో విశేషంగా విస్తారంగా గోదావరి నది ప్రవహిస్తుంది కనుక ఈ పుష్కరాలలో అందరూ కూడా చక్కగా స్నాన జప దాన హోమాదులు చేసుకొని అనేకమైనటువంటి శుభ ఫలితాలని పొందాలని సూచిస్తూ, ఇక ఈ సంవత్సరం భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో కనపడేటువంటి గ్రహణం చంద్రగ్రహణం ఒకటి. అది చైత్రశుద్ధ పౌర్ణిమ 4/4/2017 రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం సూర్యాస్తమయం తర్వాత కేవలం 45 నిమిషాలు మాత్రమే కనపడుతోంది. ఈ గ్రహణాన్ని పాటించాలి. పగలు 3:45 ఆరంభమై సాయంత్రం 5:36 అంత్యమవుతుంది. ఇక 9వ తేదీ మార్చి నాడు ఏర్పడేటువంటి సూర్యగ్రహణం అతి పాక్షికంగా భారతదేశంలో కనపడుతోంది. అంతేకాకుండా ఇక 13 సెప్టెంబరు, 28 సెప్టెంబరు, 9 మార్చి 2016, 23 మార్చి 2016 ఏర్పడేటువంటి గ్రహణాలు మాత్రం భారతదేశంలో కనపడటం లేదు. ఇవి ఈ మన్మథనామ సంవత్సరం యొక్క సూక్ష్మమైనటువంటి ఫలితాలు. ఇక పంచాంగం అంటేనే ముఖ్యంగా తిథి, నక్షత్రము, యోగము, కరణము, తిథివార నక్షత్ర యోగ కరణాలు ఈ 5తో కూడినటువంటిది పంచాంగం కదండి. మరి ఎందుకండి ఈ పంచాంగాన్ని ఉపయోగించటం అని మనం ఆలోచిస్తే, తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ నివారణం అని తెలుపుతుంది మనకు. తిథిని మనం పాటించినట్లయితే శ్రేయస్సు కలుగుతుంది. అలాగే వారాత్ ఆయుష్యవర్ధనం, వారాన్ని మనం పాటించినట్లయితే ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, ఆయా నక్షత్రాల్లో ఆయా పనులు చేసినట్లయితే పాపం నశిస్తుంది. అంతేకాకుండా యోగాత్ రోగ నివారణం, యోగం వల్ల రోగం నశిస్తుందట. అంతేకాకుండా కరణాత్ కార్యసిద్ధి స్యాత్, కరణాన్ని మనం ఆచరించడం వల్ల భవాది కరణాలు ఉన్నాయి కదా, ఆ కరణాలు ఆచరించడం వల్ల అనేకమైనటువంటి కార్యసాధన మనకు జరుగుతుందట. ఇది ఈ సంవత్సరం యొక్క నవనాయకుల ఫలితాలు ఇవన్నీ కూడా. ఇక రాజపూజ్య అవమానాలు, కందాయ ఫలాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కందాయ ఫలాలు, ఈ కందాయ ఫలాలు ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలు ఈ భూమిపై ఉండేటువంటి జనులకు ఇచ్చేటువంటి ఫలితమట. అశ్విని నక్షత్రానికి 7-1-3 కందాయాలు, అలాగే భరణికి 2-2-1, కృత్తికకు 5-0-4, రోహిణికి 0-1-2, మృగశిరకు 3-2-0, ఆర్ద్రకు 6-0-3, పునర్వసుకు 1-1-1, పుష్యమికి 4-2-4, ఆశ్లేష 2-7-0-2, అలాగే మఖ 2-1-0, పుబ్బ 5-2-3, ఉత్తర ఫల్గుని 0-0-1, హస్త 3-1-4, చిత్త 6-2-2, స్వాతి 1-0-0, విశాఖ 4-1-3, అనురాధ 7-2-1, జ్యేష్ఠ 2-0-4, మూల 5-1-2, పూర్వాషాఢ 0-2-0, ఉత్తరాషాఢ 3-0-3, శ్రవణం 6-1-1, ధనిష్ట 1-2-4, శతభిషం 4-0-2, పూర్వభద్ర 7-1-0, ఉత్తరాభద్ర 2-2-3, రేవతి 5-0-1. అయితే ఈ కందాయాలలో ఆదిశూన్యే మహావ్యాధి అని, మొదటి 0 వచ్చినట్లయితే వ్యాధి అని, రెండవ శూన్యం మనోవ్యథ అని, మూడవ 0 వచ్చినట్లయితే ఫలం తక్కువగా ఉంటుందని దీని యొక్క ఫలితం. అలాగే ఈ మొత్తం సంఖ్యను కలిపి 3చే భాగించగా బేసి సంఖ్య ధనలాభము, సరి సంఖ్య సమలాభము, 0 వచ్చినట్లయితే నిష్ఫలం కలుగుతుంది అని దీని యొక్క ఫలితం. ఇక అందరూ ఎదురు చూసేటువంటి ఆదాయ వ్యయాలు. మేషరాశికి ఆదాయం 14 అయితే వ్యయం 14, రాజపూజ్యం 3 అయితే అవమానం 6, వృషభ రాశికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6, మిథున రాశికి 11 ఆదాయం, 5 వ్యయం, అలాగే 2 రాజపూజ్యము, 2 అవమానము. కర్కాటక రాశికి 5 ఆదాయము, 5 వ్యయము, అలాగే 5 రాజపూజ్యము, 2 అవమానము. అలాగే సింహరాశికి 8 ఆదాయమైతే 14 వ్యయము, 1 రాజపూజ్యం అయితే 5 అవమానమట. కన్యా రాశికి 11 ఆదాయమైతే 5 వ్యయమట, 4 రాజపూజ్యం అయితే 5 అవమానం. తులారాశి 8 ఆదాయమైతే 8 వ్యయం, 7 రాజపూజ్యం అయితే 1 అవమానం. వృశ్చిక రాశికి 14 ఆదాయమైతే 14 వ్యయం, అలాగే 3 రాజపూజ్యం అయితే 1 అవమానం. ధనుస్సు రాశి 2 ఆదాయమైతే 8 వ్యయం, 6 రాజపూజ్యం అయితే
1 అవమానం. మకర రాశికి 5 ఆదాయమైతే 2 వ్యయం, 2 రాజపూజ్యమైతే 4 అవమానం. కుంభరాశి 5 ఆదాయమైతే 2 వ్యయమట, 5 రాజపూజ్యమైతే 4 అవమానం. మీనరాశికి 2 ఆదాయమైతే 8 వ్యయము, 1 రాజపూజ్యమైతే 7 అవమానం. ఇవండి ఈ సంవత్సరం మన్మథనామ సంవత్సరంలో రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు. ఇది ఈ సంవత్సరం యొక్క సూక్ష్మమైనటువంటి ఫలితాంశము, మన్మథనామ సంవత్సర ఫలితాంశం. ఇక ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలంతా కూడా సుఖశాంతులతో చక్కగా ఆనందంగా హాయిగా ఆరోగ్యంగా ఉండి సదా లోచనలు కలిగి సాటి మనిషికి సహాయం చేస్తూ ప్రకృతిని పర్యావరణాన్ని మనం గౌరవిస్తూ సాటి మానవులను మనం గౌరవిస్తూ ముఖ్యంగా స్త్రీని గౌరవిస్తూ దేశంపై ప్రపంచంపై మనకు చక్కని ప్రేమ అభిమానాలు పొందించుకుంటూ ఆ విధంగా ఉండేటువంటి ఆ శక్తిని శ్రీహప్పతి మనందరికీ కూడా ప్రసాదించాలని ఆ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః.